ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలోని భక్త కన్నప్ప కొండపై ధ్వజారోహణ ఘట్టం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఓం నమ శివాయ నామస్మరణల మధ్య ధవల వస్త్రాన్ని అర్చక స్వాములు ధ్వజస్తంభం మీదకు అధిరోహించారు. ఇక భక్త కన్నప్ప కొండపై నుంచే ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికి మహాశివరాత్రి వేడుకలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి దంపతులు, ఆలయ చైర్మన్ కొట్టేసాయి దంపతులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ దంపతులు, పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇక మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనాలని తెలంగాణ, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు సీఎంలకు తానే స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేసినట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి తెలిపారు. ఈ నెల 14న రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఆనం శ్రీకాళహస్తి దేవస్థానానికి పట్టు వస్త్రాలు అందజేస్తారని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లకాలం వాళ్ళ మీద ఉంటాయి. అలానే వచ్చే 22వ తేదీ వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఉంది కాబట్టి అవన్నీ వారికి చెప్పున్నాం. అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అన్ని జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే వచ్చే 14వ తేదీ నేను ఆనం నారాయణ ఇద్దరం వచ్చి మరి స్వామివారికి బట్టలు ఇస్తాం. అంటే 15వ తేదీ మరి మహాశివరాత్రి రోజు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ప్రమాణం చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాం.